హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వరల్డ్ అఫీషియల్. ఎలా ఉన్నారండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈరోజు నేను 6 గంటలకే లేచానండి. అమ్మ నేను లేచేసరికి అన్నం వండేశారు. ఇంకా మునక్కాయలు ఉన్నాయని చెప్పేసి మొన్న తీసుకున్నాం కదండి, మునక్కాయ పప్పుచారు చేశారనమాట. పొయ్యి మీద ఉన్నాయి ఉడుకుతా. ఇంకా అమ్మేమో బట్టలు ఉతుకుతున్నారు. ఈరోజు కొంచెం లేట్గానే వెళ్తారండి. ఉదయాన్నే వెళ్ళే సర్వే అయిపోయిందండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నార్మల్గా రొటీన్ టైంకే వెళ్తారు. ఇంకా నేనేమో టీవీ పెట్టేసుకొని తాగేస్తున్నాను అనమాట. ఇక్కడ ఉదయాన్నే మా పిల్లలు ఇంకా అందరేమో బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారు. తనకేమో పండుకోవటానికి అలా చేస్తూ ఉండాలన్నమాట. పొద్దున్నే వచ్చేసిందనమాట నేను టీ తాగుతుంటే. డైలీ ఇంకా నాతో వచ్చే కాసేపు టైం స్పెండ్ చేయడం దానికి అలవాటండి. పక్కన పిల్లలేమో అటు ఇటు పరిగెత్తుతా ఆడుకుంటా గోల చేస్తూ ఉన్నారు. అందుకని చెప్పేసి వాళ్ళకి వెళ్ళి వస్తుంది. చుక్కమల్లి పువ్వు చెట్టు అండి, నేను సాయంత్రం కోయలేదు, మర్చిపోయాను. ఇంకా నేను మా ఫ్రెష్ అప్ అయిపోయి అన్నం తినేస్తున్నాను అనమాట. అమ్మేమో వెళ్ళిపోయారు, నాన్న కూడా తినేసారనమాట. నాన్న కూడా తినేసి పనికి వెళ్ళిపోయారనమాట. ఇంకా నేను అన్నం పెట్టేసుకొని తింటున్నాను అనమాట. ఇంక ఇక్కడ చాలా రోజులు అవుతుందండి ఇలా మునక్కాయ పప్పుచారు తిని. సో చాలా రోజుల తర్వాత చేశారనమాట. ఇంకా అన్నం తినేస్తున్నానండి. ఈరోజు 1 తారీఖు కాబట్టి పింఛన్ ఇచ్చే వాళ్ళు వస్తారు, ఇంకా పిలుస్తూ ఉంటారనమాట. అన్నం తినేసి వేరే పనులు ఇంకా బియ్యం అవన్నీ వేరే వేసుకుంటా కూర్చుంటే వాళ్ళు వచ్చినాక పిలుస్తారు. ఇంకా అప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు అని రెడీ అయ్యి కూర్చొని ఉన్నానండి. ఇంకా పింఛన్ తీసుకొని వచ్చేసానండి. ఇంటికాడికి వచ్చి ఇచ్చేది కాబట్టి అంత ఇబ్బంది ఏం లేదు. పేర్లు వారీగా పిలిచి ఇచ్చేశారు, వెంటనే తీసుకొని వచ్చేసాను అనమాట. ఇంకా బియ్యం వేరేసి అమ్మ ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళారండి, వేరే పని ఉందని. దుమ్ము అండి, గాలికి అంత పెద్దగా వీస్తూ ఉంటుంది కదా. మా ఇల్లు కొంచెం కిందకి రోడ్డుకి మా ఇల్లు కొంచెం డౌన్గా ఉంటుందండి. ఇంకా బయట ఉన్నంత చెత్త చెదారం అంతా లోపలికి వస్తూ ఉంటుంది అనమాట. ఎన్నిసార్లు వచ్చినా కానీ అలాగే ఉంటుంది. ఇంక ఈవినింగ్ టైం అండి. ఇంక ఈవినింగ్ పని అంతా అయిపోయిన తర్వాత కాసేపు అదిగోండి చూడండి దాంతో ఎలా ఆడుకుంటున్నాను. ఇంకా ఆ టైంలో మొత్తము బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారనమాట. ఇంకా దానికి ఆడుకోవటానికి ఎవరు లేరని చెప్పేసి నాతో ఆడుకుంటూ ఉంది. కాసేపు దాంతో ఆడుకొని చూడండి అసలు ఏ విధంగా ఆడుకుంటుందో. పోయి వాళ్ళతో ఆడుకో అంటే ఇంకా వచ్చి అక్కడే పండుకుందండి. సరే అని చెప్పేసి దాంతో కాసేపు ఆడుకున్నాను. ఈవినింగ్ టైంలో కాస్త ప్రశాంతంగా వాటితోటి టైం స్పెండ్ చేస్తానన్నమాట. ఇంకా అమ్మకు కూడా పని అంతా అయిపోయిన తర్వాతేనండి. అమ్మకి ఏదన్నా వర్క్ ఉంటే సాయంత్రం పూట చేసుకుంటూ ఉంటారు, లేకపోతే వాటితోటే కాసేపు టైం స్పెండ్ చేస్తారనమాట. ఇంకా దానికి అలా ఆడుకొని అలుపు వచ్చేసిందండి. ఇంకా పండుకుంది. సరే అని చెప్పేసి నేను కూడా మెలకుని ఉన్నాను. చూడండి ఏ విధంగా గోల చేస్తుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్